చైతన్యరథం ప్రేక్షకులకు స్వాగతం, నమస్కారం. 7 ఈడీ కేసులు, 11 సిబిఐ కేసులు, ఇవి కాకుండా 13 ఇతర కేసులు. ఈ కేసుల వాయిదాలకి లాయర్లకి పెట్టే ఖర్చు సుమారుగా 7,000 కోట్లు. జగన్మోహన్ రెడ్డి కోర్టుల కోసం, లాయర్ల కోసం పెట్టిన ఖర్చు 7,000 కోట్లు. 4,000 వాయిదాలు ఎగ్గొట్టాడు ఇప్పుడు ఆయన. కోడికెత్త కేసు అంతుదరి లేదు. సిబిఐ కేసులకు అటెండ్ కావట్లేదు. అటెండ్ కాకుండా ఉండడానికే 7,000 కోట్లు ఖర్చు పెట్టాడంటే ఎన్ని లక్షల కోట్లు దిగమింగాడో అర్థం చేసుకోవచ్చు. ఈ జగన్ రెడ్డి కేసులు, ఈ వాయిదాలు, కోర్టులు, సిబిఐ, ఈడీ వీటన్నిటిని విపులంగా మనకు వివరించడానికి మనతో పాటు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అడిసిమల్ శ్రీనివాసరావు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విశేషాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే శ్రీనివాసరావు. నమస్కారం అండి. జగన్మోహన్ రెడ్డి కేసులు, సిబిఐ, ఈడీ వాయిదాలు, కోర్టులు, 1,000 కోట్ల ఖర్చు, దీన్ని ఎలా చూస్తారు, ఎట్లా విశ్లేషిస్తారు? జగన్మోహన్ రెడ్డి కేసులు లైన్లోకి వచ్చే వరకు కూడా క్విడ్ ప్రో కో అంటే ఎవరికి తెలియదు. జగన్మోహన్ రెడ్డి వల్ల చాలామందికి తెలిసింది. ఆ పదం తెలియదు ఎవరికి. నీకింత నాకంత ఇది అప్పటి నుంచి మొదలెట్టి అర్థమైంది అందరికీ. అంటే జగన్మోహన్ రెడ్డి కేసుల వల్ల, అతని దోపిడీ వల్ల ప్రజలకు జరిగిన మేలు ఏదన్నా ఉందంటే న్యాయశాస్త్రం మీద, న్యాయస్థానాల మీద, ఈ కేసులు, ఈ బెయిళ్ళు, జైళ్ళు మీద కొంత అవగాహన వచ్చింది. అది అంతకుముందు వరకు ఏదో కోర్టులో ఎవరో వాదించుకుంటున్నారో, ఆ కేసు నెగ్గారు, లేకపోతే ఓడిపోయారు, లేకపోతే వాళ్ళ శిక్ష పడింది, లేదు వాయిదా పడింది, జైల్లో వేశారు, బెయిల్ వచ్చింది, ఇంతకు మించి ఎవరికి లేదు. సత్యనారాయణరాజు గారు జరిగిన ఏం జరిగిన దాని మీద అంత ఫోకస్ లేదు ఎవరికి. జగన్మోహన్ రెడ్డి తర్వాత కేసు వాయిదాలకు కూడా ఎలక్కలేని ఆప్షన్ ఉంటుంది అనేటువంటిది జగన్మోహన్ రెడ్డి చెప్పాడు. కోర్టుకి సాక్షిగా వెళ్ళకపోయినా సరే వారెంట్ ఇచ్చి తీసుకెళ్తారు. మీరు సాక్షి, మీరేం నేరస్తుడు కాదు, మీ ముద్దాయి కాదు, సాక్షి. మీరు అలా పోతే కూడా కోర్టు నుంచి వారెంట్ వచ్చి తీసుకెళ్ళి సిస్టమ్ ఉంది. అంతేకాకుండా జగన్మోహన్ రెడ్డి సాక్షిగా కూడా వెళ్ళలేదు. దాన్ని కూడా ఎగ్గొట్టొచ్చని అతను చూపించాడు. అసలు కేసు నమోదు అవ్వకుండా ముందస్తు బెయిల్కి వెళ్ళొచ్చు అనేటువంటిది కూడా వాళ్ళే చెప్పారు అందరికీ. వీళ్ళే కాకుండా న్యాయవాదులకి చేతి నిండా పని దొరికింది పూర్తిగానే. ఏంటి, అతని వల్ల కొంత, అతనికి లిమిటెడ్గా కొంతమంది బతికారు. అతను అధికారంలో రావడం వల్ల అందరికీ పని దొరికింది. అతను పెట్టి కేసులు, బెయిల్ తెచ్చుకోవడం, రకరకాల, అసలు మామూలుగా కాదు. న్యాయస్థానాలకి విపరీతమైన ఖర్చు పెట్టాల్సి వచ్చింది అన్ని రకాలుగా. అన్ని పార్టీలకి తగులుకుంది బేరం. ఇతనైతే అధికారంలో ఉన్నప్పుడు ఇతను కేసులకు సంబంధించి లేకపోతే ఏదన్నా దానికి మొత్తం ప్రభుత్వ సొమ్ముని, ప్రజల ధనాన్ని దోచిపెట్టేసాడు. ఆయనదేం పోయింది, తనది కాకపోతే తాటికి ఎదురెక్కమన్నట్టు. ఆ నిరంజన్ రెడ్డి అని వాళ్ళు వీళ్ళు నిర్మాత కింద ఉన్న వాళ్ళు, లాయర్లు ఉంటారు కదా, వాళ్ళందరూ వాళ్ళకి మ్యాక్సిమం మేళ్ళు చేసి పడేసాడు. రాజ్యసభ కూడా ఇచ్చేసాడు. రాజ్యసభ ఇచ్చేసాడు. వాళ్ళకి ఏం నష్టం, హ్యాపీగా. పైగా ఎవరికి ఎంత సర్దాలి, ఎంత చేయాలి, ఎక్కడెక్కడ సిస్టమ్ అంతా పర్ఫెక్ట్గా చెట్టుకున్నాడు. సిబిఐ వాళ్ళని ఎవరు డీల్ చేయాలి, ఎవరు మాట్లాడాలి, ఎవరికి ఎంత సర్దాలి, అలాగే ఈడీ ఎవరిని విడిచిపెట్టలేదండి. మీకు వ్యవస్థల్లో కూడా చాలా మార్పు వచ్చింది. ఇటువంటి క్రిమినల్స్ని వాళ్ళు చూడలేదు. ఇంత డబ్బు కూడా వ్యవస్థల్లో ఉన్న వ్యక్తులు చూడలేదు ఎప్పుడు. నార్త్ సైడ్లో కొంతమంది ప్రభుత్వాన్ని ప్రభావితం చేయగలిగిన వ్యక్తులు, వ్యవస్థలో ప్రభుత్వంలో ఉన్నవాళ్ళు, వాళ్ళకి 1 కోటి, 2 కోట్లు, 3 కోట్లు అంటేనే పెద్ద గొప్ప. అలాంటిది 50 కోట్లు ఆఫర్ చేస్తారనుకోండి, వీళ్ళ సొమ్ము కాదు కదా. మోర్చొచ్చేసి అడిగి మీ ఇష్టమైన బాబు అని ఎత్తాడు. సందర్భం వచ్చింది కాబట్టి చెప్పుకుంటున్నామండి. ఈ రోజుకి వ్యవస్థలో ఉన్న చాలామందికి నెలకి 10 లక్షల నుంచి 30 లక్షల వరకు ప్యాకెట్ వెళ్ళిపోతాయంట. ఏమండి, అలా ప్లాన్ చేసుకున్నాడు కాబట్టి ధీమాగా ఉండగలుగుతున్నాడు. ఇప్పుడు తను కొల్లగొట్టేసిన సొమ్ముని 2-3 భాగాల కింద విభజిస్తాడు. ఒక భాగం ఈ పేడ్ ఆర్టిస్టులు ఇలాంటి ప్రచారం కోసం, తనకు రక్షణగా మాట్లాడటం కోసం బయట. ఇంకొక పీస్ ఏమో వీళ్ళందరికీ, వ్యవస్థలకి. ఇంకొక పీస్ ఏమో పైన ఉన్న వాళ్ళు ఎవరన్నా ఉపయోగపడే వాళ్ళకి. మిగతా సగంలో ఒక 3 వంతులు, 4 వంతులు, 1 వంతు ఇలా ఖర్చు పెడతాడు. 1.5 వంతు.
మిగతాదంతా కూడా మనం పంపేంటారు అక్కడికని చంద్రశేఖర్ రెడ్డి ద్వారా పంపించేసుకుంటాడు షిప్పుల్లోని. ఏదో తేడా వచ్చిందనుకోండి టకాలమని మాయమైపోతాం. మనకు ప్యాలెస్లో ఉండడం అనుకుంటాం. బాడీ డబుల్ని కూడా పెట్టుకుంటాడు అవసరమైతే. నేను చెప్తున్నానండి, బాడీ డబుల్ని పెట్టుకుంటాడు. మనకి ఇతను కనపడుతూ ఉంటాడు, ఆడు వెళ్ళిపోతాడు. అతనికి సపోజ్ అతని మీద ఎన్ని కేసులు ఉన్నాయి, కోర్టు అనుమతి లేకుండా అతను విదేశాలకు ఎక్కడికి వెళ్ళటం లేదు. సాక్షుల్ని ప్రభావితం చేస్తాడేమో అని బెయిల్ కండిషన్ ఉంటుంది, చేయకూడదని. ఇతను అన్నీ ఆ పనులు చేశాడు. బెయిల్ ఎంత రద్దు అవ్వలేదు, దీని వెనకాల ఏం కారణాలు ఉన్నాయి, ఇవన్నీ కూడా ప్రజలు తెలియని వాళ్ళు కాదు, ఏమి నిస్సహాయులుగా ఉన్నారు. ఇప్పుడు ఒక వ్యక్తులు వ్యవస్థలను ఎదుర్కోవాలంటే, వ్యవస్థలతో తలపడాలంటే కష్టం. పైగా అలా తలపడి వ్యక్తులకు వెన్నుదన్నుగా ఉండే ప్రభుత్వాలు ఉండవు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అధికారంలో లేడు. ఇప్పుడున్న ప్రభుత్వం ఎవడన్నా జగన్మోహన్ రెడ్డి అన్యాయం, ఇతను ఎలా తిరుగుతున్నాడు, బయట ఎందుకు వదిలేశారని ఎవరన్నా ఒక వ్యక్తి జగన్మోహన్ రెడ్డి మీద వెళ్ళినా కానీ ఈ ప్రభుత్వం అతనికి అండగా నిలబడాలి కదా, నిలబడదాం. దీని మీద రఘురామకృష్ణరాజు గారు కూడా హైకోర్టు దగ్గర వెళ్ళినట్టున్నారండి కేసు. నేను చెప్పేది అదే. ఇప్పుడు రఘురామకృష్ణరాజు గారు లాంటి ఒక వ్యక్తి పార్లమెంట్ సభ్యుడైనా వ్యక్తిగా అతనికి బలం సరిపోలా. ఆయన ఇవాళకి పోరాటం చేస్తూనే ఉన్నాడు కదా, ఆయన సంగతి తేలలేదు. కాబట్టి వ్యవస్థలో రకరకాలుగా మారిపోద్ది. ఆ సమస్య ఆ వ్యక్తుల మధ్య కన్నా అలాగ విస్తరించిపోతూ ఉంటుంది. దానికి అనేక శక్తులు అడ్డం పడుతూ ఉంటాయి. ఇప్పుడు మీరు ఇంకొకళ్ళు దెబ్బలాడుకుంటారండి, మీరు కొట్టగలిగితే అప్పుడే కొట్టేయాలి. మూడో మనిషి దగ్గరికి వెళ్ళిందనుకో, ఆగ్రాడే మాట్లాడతానంటాడు, ఆ ఆళ్ళకి సప్పబడుద్ది. తర్వాత నేను సపోజ్ మీ వైపునో వాళ్ళ వైపునో వన్ సైడ్ మాట్లాడుతున్నాను అనుకో, మీరు కానీ ఆయన కానీ ఇంకోటి తెచ్చుకుంటాడు. మళ్ళీ నలుగురు కూర్చుంటారు, పానీయాలు సేవిస్తారు. తర్వాత మళ్ళీ ఇంకో 10 మంది అవుతారు పంచాయతీ. అలాగ పలచబడిపోద్ది. అదే జరుగుతుంది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి విషయంలో. యాక్చువల్గా ఈ ప్రభుత్వం నిమిషంలో పని. నువ్వు ఇసుక దొబ్బేసావు, నువ్వు దుబ్బేసిన ఇసుక అంతా ఏం చేసావు, మద్యం, ఋషికొండ, సర్వేరాళ్ళ మీద నీ ఫోటో, రంగులు, ఎవడెవడ ఆఫీసరు, నువ్వు ఎవరికి ఎంత ఇచ్చావు, నువ్వు ఏ వ్యవస్థకి ఎంత ఖర్చు పెట్టావు, ఇవన్నీ నిమిషాల మీద పని లాగేయటం చేయరు. దానికి ఎవడొకడు అడ్డం పడతాడు, లేదా ఇలా చేస్తే అలాగ అవుద్దని అంటారు. రాజకీయంగా పనికిమాల సలహా ఇస్తాడు ఎవడొకడు. ఇప్పుడు వాళ్ళు ఏంటంటే అనేక సమస్యల్లో ఇది ఒక సమస్య కింద కనపడుద్ది వాళ్ళకి. మల్నాడు వాళ్ళకి ఇతనే సమస్యగా కనపడతాడు, మనకి జగన్ ఒకటే సమస్యగా కనపడతాడు. కానీ ప్రభుత్వంలో ఉన్న వాళ్ళకి అన్ని సమస్యలతో పాటు జగన్ కూడా ఒక సమస్య. కానీ వాళ్ళు కూడా జగనే ప్రధాన సమస్య కింద తీసుకుంటే తపాలమని పరిష్కారం అయిపోతుంది. అతను ఇంకా ఖర్చు పెడతాడు. ఈ ప్రభుత్వం తన ప్రభుత్వ ఖజానా నుంచి కూడా ఖర్చు పెట్టలేనంత ఖర్చు పెడతాడు. ఎందుకంటే ఆ 5 ఏళ్లలోనూ అసలు అంతులేని సంపద పోగేశాడు, దానికి లెక్కాపత్రం లేదు. కాబట్టి ధనం విషయంలో అతను అత్యంత శక్తివంతుడు. కాబట్టి అతని వ్యవస్థను తన అదుపులో ఉంచుకోగలిగాడు. మనం అతను అదుపులో ఉంచుకున్న కొన్ని వ్యవస్థలో, ఆ వ్యవస్థలోని కొంతమంది వ్యక్తులు అతనికి ఎంతగా అతను మేనేజ్ చేసుకున్నాడంటే, మంచి లక్కీగా పట్టాడంటే, ఆ వ్యవస్థలు మనం ఏం అనలేము. ఆ వ్యక్తులు తీసుకునే నిర్ణయాలు మనం ప్రశ్నించలేము. మనం ప్రశ్నిస్తే మనం అరెస్ట్ చేస్తాం, మనం బాధ్యులు అవుతాం, ఎక్విజ్డ్ అవుతాం. కాబట్టి అక్కడ పట్టాడు. దానికి తిరిగే ఉంటుంది అంటే ఎక్కడో పుండు బావగారు వైద్యం అన్నట్టుగా నోరు మూసుకుని పడి ఉండాలి. అందరూ తెలుస్తూ ఉంటుంది. ఇంకా వీడు తప్పు చేసేట్రా బాబు, టకాలమని ఎవడన్నా బయటకు వచ్చాడు, ఇంకా బాబు ఈడాడి ఒకటేరా అని తెలిసిపోద్ది మనకి. వీడు ఇలా చేస్తాడు, వీడు గ్యారంటీగా చేస్తాడని తెలిసిపోద్ది మనకి. కానీ ఏమి చేయలేము, ఏం మాట్లాడలేదు. ఇదే జరుగుతుందండి. చూస్తున్నాం కదండి. ఇప్పుడు లిక్కర్ స్కామ్లో ఐఏఎస్లు ఐపీఎస్లు అరెస్ట్ అయ్యారు. సుమారు 4 రోజుల పైన అయింది. ఒక్కరు కూడా వాస్తవాలు బయట పెట్టట్లా. మాకు తెలియదు, ఇప్పటికి అదే మాట. వాళ్ళకి లైట్ డిటెక్టర్ పెడితే కానీ వాస్తవాలు బయటరావు. ఆ ప్రయత్నం ఎందుకు చేయట్లేదు అర్థం కావట్లేదు. మీకు ఇది డిలే ప్రాసెస్ అంతే. కొన్నాళ్ళకి ఏమవుద్దంటే, ఇప్పుడు అంటే మంచో చెడో కానీ కొన్నాళ్ళకి ఏమవుద్దంటే, ఇప్పుడు వాళ్ళ వాదన ఎలాగ వస్తుంది తెలుసా? ప్రభుత్వం మారి సంవత్సరం అయింది, ఇప్పటి వరకు ఏదైనా చర్యలు తీసుకోలేదంటే ఏమీ దొరకట్లేదేమో, అతను ఏమీ చేయలేదేమో అనే వర్షంలోకి వెళ్ళిపోద్ది. పలచపడితే నమ్ముతారేమో కదా జనం. మరి ఎందుకు చేయలేదు అంటే ఏమీ దొరకలేదనమాట. అంటే అతను ఏం చేయలేదని, ఏమీ దొరకలేదని ఫస్ట్, తర్వాత నిజంగా చేయలేదేమో, అతను చేత దొరుకుతాడు కదా, ఆ వెర్షన్లోకి వెళ్ళిపోద్ది. అది చూసుకోవాలి జాగ్రత్తగా. అరణ్య రోదన అయిపోద్ది. మనం అన్నీ మాట్లాడిని ఇవన్నీ కూడా వేస్ట్ అయిపోతాయి. అంటే ఏ రోజుకు ఆ రోజు అంతం కాదు, ఇది ఆరంభంలాగా. మీకు
జగన్మోహన్ రెడ్డి విషయంలో అతన్ని అరెస్ట్ చేసి విచారణ చేస్తే కూడా ప్రజలేం తప్పు పట్టరు. ఇదొకటి గుర్తుపెట్టుకోవాలి. విచారణ చేసి ఆధారాలతో అరెస్ట్ చేయడం కంటే కూడా అరెస్ట్ చేసేసి ఆధారాలు సేకరిస్తే కూడా ఎవరు ఏమనుకోరు. ఎందుకంటే ఆ విషయంలో ప్రజలు నమ్ముతున్నారు అతను తప్పు చేసాడని. ఇదివరకు కొంచెం బెనిఫిట్ ఆఫ్ డౌట్ ఉంది. ఇటు సిబిఐ ఈడీ కేసుల్లో ఎంతో కొంత బెనిఫిట్ ఆఫ్ డౌట్ ఉంది. ఎప్పుడైతే 5 ఏళ్ళు ఇతను వ్యవహారం చూశారో ఓరు బాబా నిజంగానే చేసేటారు బాబు అని పూర్తి స్థాయిలో విశ్వాసం పెట్టుకున్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేసి విచారిస్తే తప్ప వాస్తవాలు బయటపడవంటూ విశ్లేషించిన అడిసిమల్లి శ్రీనివాసరావు గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం.